ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పట్టణ ప్రాంత ప్రజలకు 2 సెంట్ల ఇంటి స్థలం నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలి. కొంగరవారిపల్లిలో నిర్మిస్తున్న ప్రభుత్వ ఇళ్లను పరిశీలిస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్: గత ప్రభుత్వం పట్టణ ప్రాంత నిరుపేదల ఇంటి నివాస స్థలాల మంజూరు క్రమంలో ప్రతి పేదవాడికి 1 సెంటు మాత్రమే ఇంటి స్థలం ఇచ్చినందువల్ల అది ఏమాత్రం సరిపోదు. కాబట్టి నేటి అధికారంలోకి వచ్చిన పూట మీ ప్రభుత్వం 2 సెంట్ల ఇళ్ల స్థలం మంజూరు చేసి ప్రభుత్వం వెంటనే నిర్మాణానికి 5 లక్షల రూపాయలు రుణం మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న కొంగరవారిపల్లిలో కొండ కింద నిర్మిస్తున్న ప్రభుత్వ వసతి గృహాలను సిపిఐ రామకృష్ణ తిరుపతి జిల్లా సిపిఐ బృందం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇళ్ల స్థలాల సేకరణ ఇంటి నిర్మాణంలో పూర్తి వైఫల్యం చెందాయని, అనేక రకాల అవకతవకలు నాటు ప్రభుత్వం పాల్పడిందని, ఈ క్రమంలో ఇప్పటి వరకు ఇంటి నిర్మాణం పూర్తి కాలేదని, లబ్ధిదారులకు ఇల్లు రాకుండా పోయిందని ఆయన విమర్శించాడు. నేడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పట్టణ ప్రాంత ప్రజలకు 1 సెంటు సరిపోతుందని, అధికారంలోకి వస్తే 2 సెంట్లు మంజూరు చేస్తామని, అలాగే ఇంటి నిర్మాణం కోసం 4 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పారు. అయినా నీటి ధరలకు అనుగుణంగా ఇస్తామన్న 4 లక్షల రూపాయలు కూడా సరిపోనందువల్ల కూటమి ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు తప్పనిసరిగా నిర్మాణ పరిస్థితుల్లో పేదలను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతి నగరంలో నివాసం ఉన్న వాళ్ళని కొత్త ఇండ్ల దగ్గర ఇచ్చినటువంటి ఇండ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఇక్కడ రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది. తిరుపతిలో బిల్డింగ్ కార్మికులు, పాచి పని చేసుకునే వాళ్ళు, ఆటో డ్రైవర్లు దాదాపు 9,000 మందికి ఇక్కడ వెయిటింగ్ హాల్ సెంటు, 1.5 సెంట్లు అక్కడ ఇచ్చారు. కానీ అక్కడికి వెళ్లడానికి కూడా దారి సక్రమంగా లేని ఫలితంగా ఇవన్నీ రద్దుపరిచి కొత్తగా నూతనంగా వచ్చిన ప్రభుత్వం తిరుపతి నగరం ఉన్న వాళ్ళకి 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు అన్నారు. కాబట్టి వీళ్ళకందరికీ కూడా 2 సెంట్లు పట్టాలు ఇచ్చి 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఇండ్లు కట్టించాలని మేము ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ నారాయణ రామకృష్ణ గారు ఈ యొక్క ఇండ్లను కూడా పరిశీలించడం జరిగింది. రాష్ట్ర మంత్రి కూడా కలిసి, పాఠశాలను కలిసి ఈ యొక్క వివరాలను కూడా చెప్పి వీళ్ళకందరికీ న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం ఈ రోజు ఈ పర్యటనలో జిల్లా పార్టీ కార్యదర్శి మురళి, టౌన్ సెక్రటరీ విశ్వనాథం, అలాగే ప్రజామండలి కార్యదర్శి పెంచులయ్య వీళ్ళందరూ కూడా బృందంగా వచ్చి పరిశీలించడం జరిగింది. ఆ విషయాలను కూడా రామకృష్ణ గారు తెలియజేస్తారు. పేదవాడికి ఏదైతే వారికి ఇంటి నిర్మాణం చేపడతా ఉన్నారో అది శాశ్వతంగా భవిష్యత్తులో తలెత్తుకొని తిరిగే పద్ధతిలో ఉండాలి. కాబట్టి ప్రభుత్వం కూడా ప్రతి పేదవానికి కూడా గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు ఇస్తాము, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇవాళ అధికారాన్ని చేపట్టారు. కానీ ఇక్కడ తిరుపతి నగరంలో చూస్తే గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే 24,000 ఇళ్ల నిర్మాణం చేశారు. కానీ ఏ ఒక్క ఇల్లు కూడా నివాస యోగ్యంగా లేదు. వారికి పోవడానికి సరిగా రోడ్లే లేదు, తర్వాత ఇతరేతర సౌకర్యాలు కల్పించలేదు. పైగా ఒకే సెంట్లో వాళ్ళకి ఇంటి నిర్మాణం చేయడం వల్ల భవిష్యత్తులో ఏమాత్రం కూడా వారి పెరుగుదల ఉండే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళ స్పష్టంగా మేము మంత్రి గారిని కోరుతా ఉన్నాం. మంత్రి పార్థసారథి గారిని కూడా కలవబోతా ఉన్నాం. ఈ ఇళ్ల నిర్మాణం అంతా కూడా నాసిరకంగా జరిగింది కాబట్టి వీటిపైన సమగ్రమైన దర్యాప్తు జరపాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే అర్హులైన పేదవాళ్లు ఉన్నారో వాళ్ళందరితో ఇటీవలనే ఆర్డీఓ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేశాం. వారందరికి కూడా 2 సెంట్లు స్థలం ఇవ్వాలి, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. మంత్రి గారి దృష్టికి తెచ్చి తిరుపతి నగరంలో ఉన్న పేదవాళ్లందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు కూడా సిపిఐ వారికి అండగా ఉంటుందని మనం